హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జైనార్ స్టడీస్. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇది 4th క్లాస్ 9th చాప్టర్ ఈవీఎస్ తెలంగాణ టెట్ డిఎస్సికి చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మనం జనరల్గా చదివేస్తే గుర్తుండదు. దాన్ని ఒక ఫార్మేట్లో మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే, ఒక కోడ్ రూపంలో, ఒక పిక్చర్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే దాన్ని మర్చిపోకుండా ఉంటాం. ఏంటిది అని అంటే, ఇక్కడ 4th క్లాస్ 9th చాప్టర్లో మొట్టమొదటిగా మనకి కనబడే విషయం ఏంటంటే రామప్ప చెరువు. రామప్ప చెరువు జగిత్యాల జిల్లాలో ఉంది. 13వ శతాబ్దంలో దాన్ని నిర్మించారు. దాని యొక్క ఏరియా మనం చూసినట్లయితే 24 స్క్వేర్ మీటర్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఓకేనా? దీన్ని ఒకే చోట మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే అది గుర్తుంటుంది. లేదు, రామప్ప చెరువు జగిత్యాల జిల్లాలో ఉంది, 13వ శతాబ్దానికి సంబంధించి 13వ శతాబ్దంలో దీన్ని తవ్వారు, కట్టారు కాకతీయులు. తర్వాత 24 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది దీని వైశాల్యం అని చదువుకుంటూ పోతే గుర్తుండదు. సో దీన్ని ఒకే పిక్చర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా, మన మైండ్ ఈజీగా దాన్ని క్యాప్చర్ చేస్తుంది. మనకి ఒకే చోట అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం దానికి ఐడెంటిఫై చేయొచ్చు. ఒక బిట్ ఏ బిట్ వచ్చినా కూడా, డిఫికల్ట్ వచ్చినా కూడా. సో ఇక్కడ చూడండి, రామప్ప చెరువు. ఇక్కడ రా నుండే మళ్ళీ జాలాగా రాసినాం, చూసారా? ఇది జా అంటే జగిత్యాలకు సంబంధించింది. ఈ రామప్ప చెరువు ఏ జిల్లా? జగిత్యాల. ఇక్కడ చూడండి, జా నుండే మళ్ళీ 3ని మనం రాసుకున్నాం, 3 అనమాట. ఇక్కడ 1 రాసిన, అంటే 13వ శతాబ్దానికి 13వ శతాబ్దంలో దీన్ని తవ్వాను అనమాట. తర్వాత ఈ 3 నుండి మనం 24 రాబట్టాం. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నమాట. సో ఈ పిక్చర్ని మనం గుర్తుపెట్టుకుంటే అన్ని పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి. చూడండి, రామప్ప చెరువు జగిత్యాల 1324, రామప్ప చెరువు జగిత్యాల 1324. ఇలా 2-3 సార్లు మనం చదివి ఈ పిక్చర్ని మన మైండ్లో గుర్తుపెట్టుకుంటే, ఆ పిక్చర్ మనకి ఒక బిట్ వచ్చినప్పుడు, రామప్ప చెరువు గురించి బిట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బిట్ ఆ పిక్చర్లోకి వెళ్ళిపోతుంది, మనం ఆన్సర్ చేయగలం. సో ఇదొక మెథడ్ అనమాట. మన మైండ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ అన్నమాట. రామప్ప చెరువు జగిత్యాలకు సంబంధించింది, 13వ శతాబ్దం, 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది.